కానీ ఫైనల్ గా మనమైతే జస్ట్ ఇంకో స్టెప్ అయితే ముందుకెళ్ళాం. ఇది జస్ట్ ఒక స్మాల్ అచీవ్మెంట్ అనుకోవచ్చు, కానీ నా లైఫ్ లో ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. వ్లాగ్ ఏంటంటే నేను దగ్గర అరౌండ్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు కోసం. ఫైనల్లీ మనం అయితే దాన్ని రీచ్ అయిపోయాం. అది ఏంటి దాని గురించి మొత్తం మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆర్ యూ రెడీ డార్లింగ్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. నేను ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 2 years పైన అయింది. మన ఛానల్లో అరౌండ్ 400 వీడియోస్ పైన అప్లోడ్ చేసేసాను. సరిగ్గా రీచ్ లేదు, కానీ ఫైనల్ గా మనమైతే జస్ట్ ఇంకో స్టెప్ అయితే ముందుకెళ్ళాం ఈ జర్నీలో. అదేంటంటే మన ఛానల్ మినీ మానిటైజేషన్ అయింది. yes darlings, ఫైనల్లీ మనమైతే ఒక స్టెప్ అయితే ముందుకేసాం. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది జస్ట్ ఒక స్మాల్ అచీవ్మెంట్ అనుకోవచ్చు, కానీ నా లైఫ్ లో ఇది మాత్రం చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే మనం వీడియోస్ తీసేకి ఏదో ఒక స్మాల్ మోటివేషన్ ఉంటేనే కదా ఇంకా మనం వీడియోస్ బెటర్ క్వాలిటీ అండ్ కంటెంట్ తో ప్రెజెంట్ చేయొచ్చు. సో ఈ మినీ మానిటైజేషన్ అనేది నాకు ఖచ్చితంగా ఒక బూస్ట్ అయితే ఇస్తారు. ఓకే, అయితే ఇప్పుడైతే మనకు వచ్చిన మెయిల్, ఈ యూట్యూబ్ మినీ మానిటైజేషన్ అప్లై చేసుకొని వచ్చిన దానికి ఒక మెయిల్ వచ్చింటది కదా, దాని అయితే ఓపెన్ చేసి చూద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మొత్తం వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఎవరైనా క్రియేటర్స్ ఉంటే ఈ మినీ మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందిగా. సో ఇప్పుడైతే స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం అయితే చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కిందికి స్క్రోల్ చేస్తే ఎన్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తే మనం ఎలిజిబుల్ అయితే ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. అప్లై నౌ బటన్ ఎనేబుల్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం 3 స్టెప్స్లో ఉంటుంది. సో స్టెప్ 1 దగ్గర స్టార్ట్ బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇలా టోటల్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ పేజెస్ అయితే ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ ఓపిక ఉంటే అన్ని చదువుకోండి, లేకుంటే కిందకి స్క్రోల్ చేసి చెక్ బాక్స్ ని క్లిక్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ కొట్టండి. అదే డైరెక్ట్ గా పేజీకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఒక్కసారి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత పేజ్ వచ్చేసి రిఫ్రెష్ అయిన తర్వాత మనకైతే డన్ అని చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇలా మనకు 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఫస్ట్ యాడ్సెన్స్ అకౌంట్ ఉందా అని, తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ లేదు అని, తర్వాత నాకు తెలియదు అని. సో మీకు ఏ ఆప్షన్ సూట్ అయితే దానిపైన క్లిక్ చేయండి. నాకైతే ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే ఎస్ అని పెడుతున్నా. అండ్ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఛానల్ క్రియేట్ చేసిన మెయిల్తో ఎంటర్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. సో డీటెయిల్స్ అన్ని బాగా ఫిల్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి నీట్గా. నౌ ఇక్కడ ఈ పబ్లిషర్ ఐడి కనిపిస్తుంది కదా, ఇది చాలా అంటే చాలా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఐడి మీరు ఎక్కడైనా గుర్తుగా పెట్టుకోండి, లేదంటే రాసుకోండి. అండ్ దాని తర్వాత కంటిన్యూ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. అకౌంట్ టైప్ ఇండివిజువల్ అని పెట్టుకోండి. అడ్రస్ అంతా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు యాడ్సెన్స్ పిన్ వచ్చేటప్పుడు ఈ అడ్రస్కే డెలివరీ వస్తుంది కాబట్టి. సో ఆఫ్టర్ అడ్రస్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలా చూపిస్తుంది వీఆర్ రివ్యూవింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. ఆటోమేటిక్గా మనకైతే పేజ్ రీడైరెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత మనకైతే ఇలా ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. మాక్సిమం 24 hours కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ 2 or 3 weeks అని చూపిస్తుంది. బట్ అంత టైం అయితే తీసుకోదు. మోస్ట్లీ 24 hours కంప్లీట్ అయిపోతుంది. అలా వెయిట్ చేసిన తర్వాత మనకైతే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది, వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని. దానిపైన గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. మనకైతే ఇలా ఆప్షన్స్ చూపిస్తాయి. దాని తర్వాత మనమైతే మెంబర్షిప్స్ని అలాగే సూపర్ స్టిక్కర్స్, చార్ట్స్ని అన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకైతే యూట్యూబ్ మినీ మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయిపోతాం. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ ఒక్క స్టెప్ అన్న ముందుకు రావడం అంటే ఇట్స్ బీన్ రియల్లీ గ్రేట్ఫుల్. ఓకే డార్లింగ్స్, దట్స్ ఇట్. ఈ స్క్రీన్ రికార్డింగ్ తో మొత్తం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డార్లింగ్స్, ఇది జస్ట్ ఒక స్మాల్ అచీవ్మెంట్ మాత్రమే. ఇది మన యూట్యూబ్ ఛానల్లో జస్ట్ ఒక స్మాల్ అడుగే. నెక్స్ట్ బిగ్ గోల్ వచ్చేసి 4000 hours క్రాస్ చేయడం. ఓకే డార్లింగ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. బోయ్.